భారతదేశం, యూరోపియన్ యూనియన్ ఒప్పందంలో ఏం ప్రయోజనము అంటే చాక్లెట్లు, బిస్కెట్లు, ఆలివ్ ఆయిలు, వైను, చీజు ధరలు తగ్గబోతున్నాయి. ఇది రెస్టారెంట్ ఇండస్ట్రీకి, అదే సమయంలో ప్రజలకి ఉపయోగమే. బట్టలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, చెప్పులు, బ్యాగులు, డ్యూటీ ఫ్రీ ఎగుమతులకి యూరోపియన్ యూనియన్ ఒప్పుకుంది. కాబట్టి ఇది మనకి ఎక్స్‌పోర్ట్స్‌కి ఊతం. ప్లస్ మనకి తక్కువ రేటుకి కాస్ట్‌లీ ఇయన్నొస్తాయి. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులకు మరింత సరళీకృత విధానానికి ఓకే అన్నారు. కాబట్టి మన ఐటీ ఇండస్ట్రీకి ఇప్పటిదాకా అమెరికా మాత్రమే పెద్ద ఇంపోర్టర్ అయితే ఇకపైన యూరోపియన్ యూనియన్ కూడా ఉంటది. తద్వారా మనకి ఐటీ వాళ్ళకి ఉద్యోగాలకి మంచి ఛాన్సెస్ వస్తాయి ఇక్కడి నుంచి పనిచేయడానికి. అదే సందర్భంలో మొబిలిటీ ప్యాక్ట్ కింద స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, స్కాలర్స్‌ని యూరోపియన్ యూనియన్ ఆహ్వానిస్తుంది. యూరోపియన్ యూనియన్‌కి, ఇండియాకి మధ్య తిరగడానికి ఓకే చెప్పారు. తద్వారా బోల్డ్ అంతమందికి అవకాశాలు వస్తాయి. స్పెయిన్ వాళ్ళైతే 5 ఏళ్ళు వర్క్ వీసా ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. యూరోపియన్ వైద్య పరికరాల మీద టారిఫ్ 11% తగ్గించారు. తద్వారా మన డాక్టర్లకి మంచి బెనిఫిట్. దాని ద్వారా పేషెంట్‌కి బెనిఫిట్. అలాగే మన దగ్గర నుండి టీ, కాఫీ, మసాలా ఉత్పత్తులు ఎగుమతికి ఒప్పుకుంది. తద్వారా మనకు సంబంధించి ఆయా పంటలు వేసే వాళ్ళకి అద్భుతం. యూరోపియన్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా మనకు సంబంధించినటువంటి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని అనుమతిస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతయ్యే రొయ్యలు, చేపల మీద టారిఫ్ 26% నుండి 0కి తెచ్చారు. తద్వారా అమెరికాకి ఎక్స్‌పోర్ట్‌లు అవ్వకపోతే యూరోపియన్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. విశాఖ రామాయపట్నం దగ్గర స్పెషల్ కోల్డ్ స్టోరేజ్‌లు, ఆక్వా, కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయడానికి EU ముందుకొచ్చింది. తద్వారా మన ఆక్వా వ్యాపారులకి అద్భుతమైనటువంటి అవకాశం. విశాఖ రామాయపట్నం దగ్గర సంబంధించినటువంటిది ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. తద్వారా ఆంధ్రాకి కూడా పెద్ద ఉపయోగం. యూరోప్ యూనియన్‌కి సంబంధించి ఏదైతే దానివల్ల ఏం ప్రయోజనం వస్తుందంటే ఇన్ని ప్రయోజనాలున్నాయి.